హలో గాయ్స్! మళ్ళీ మేమైతే ఓట్స్ ప్లస్ మిల్క్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. లాస్ట్ టైమ్ ఫెయిల్ అయింది కదా! కానీ ఈసారి మాత్రం ఎలా అయినా సక్సెస్ అవ్వాలని చెప్పి ఫుల్‌గా కాన్షియస్‌తో ఉండి చేశాము. దానికోసం ముందుగా మేము హాఫ్ లీటర్ పాలు తీసుకొని గిన్నె పెట్టుకొని పాలు యాడ్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకునిన తర్వాత బేసిక్‌గా గాయ్స్ నార్మల్ స్టవ్ మీద మనకి పాలు కాగడానికి 5 మినిట్స్ అన్నా పట్టద్ది కదా! అదేంటో ఇండక్షన్ స్టవ్ మీద 2 మినిట్స్‌కే పాలు కాగిపోతున్నాయి గాయ్స్. లాస్ట్ టైమ్ ఇలా 2 మినిట్స్‌కే కాగిపోయి మొత్తం పొంగిపోయింది. అదంతా తుడుచుకునేదానికి నాకు గంట పట్టింది. సో, ఈసారి అలా అవ్వకూడదని చెప్పి అలర్ట్‌గా ఉండి పాల దబరనే చూస్తూ ఉన్నాను. సో, 2 మినిట్స్ పాలు కాగిన తర్వాత మనకిలా పొంగుకి వస్తాయి కదా! ఇలా పొంగుకొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి పొంగుకొచ్చినప్పుడు. ఇలా 2-3 టైమ్స్ చేసుకోవాలి. అలా 2-3 టైమ్స్ కాగితే పొంగుకొస్తే పాలు బాగా కాగినట్టు అర్థం. సో, ఇలా కాగిపోయిన తర్వాత దించి చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని. నెక్స్ట్ మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా దగ్గర బాదం అలాగే డేట్స్ ఉన్నాయి. సో, వీటిల్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పాలు చల్లారిన తర్వాత వాటిల్లో యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం ఓట్స్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా! సో, దానికొచ్చి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ బౌల్ నిండా ఓట్స్ అయితే తీసుకుంటున్నాము. లాస్ట్ టైమ్ చాలా తక్కువ ఓట్స్ యాడ్ చేసాం. దానివల్ల మొత్తం పాలు పాలుగానే ఉన్నాయి. సో, ఈసారి కొంచెం క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తున్నాము. తినేతట్టుగా ఉండాలి, తాగేతట్టుగా ఉండకూడదని చెప్పి. సో, ఓట్స్ యాడ్ చేసుకునిన తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఓట్స్ తర్వాత నెక్స్ట్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాము. హాఫ్ లీటర్ పాలకి. సో, చియా సీడ్స్ యాడ్ చేసిన తర్వాత చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఓవర్‌నైట్ ఇలా ఉంచాలి. సో, మనకి స్వీట్‌నెస్ కోసం ఇక్కడ మేము హనీ కూడా యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేయకుండా కూడా తినొచ్చు. బట్ కొంచెమైనా స్వీట్‌గా ఉంటే బావుంటుంది కదా! అని చెప్పి హనీ యాడ్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసి పెట్టుకునిన తర్వాత ఓవర్‌నైట్ అలా పక్కన పెట్టేసి మార్నింగ్ తినాలి. ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. బట్ మేము నార్మల్‌గానే పెట్టేసాము. మార్నింగ్‌కి ఇలా యమ్మీగా ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో, నేనైతే బౌల్‌లో యేసుకొని ఒక 5-6 స్పూన్స్ తినిన తర్వాత ఫస్ట్ ఎలా యమ్మీగా అనిపిచ్చిందో 6 స్పూన్స్ తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ వచ్చి వామ్మో! వామిటింగ్ వచ్చేలా ఉందేంటి అనిపిచ్చింది. బేసిక్‌గా హెల్తీవన్నీ కూడా మనకసలు నచ్చనే నచ్చవు. అదేంటో గానీ హెల్తీ లైఫ్ స్టైల్ అంటేనే చాలా కష్టంగా అనిపిస్తది. అదే ఇడ్లీనో, దోసనో విత్ ఆయిల్ అయితే చాలా బాగా నచ్చుతూ తింటాము. ఇంకా ఇదిలా అనిపిచ్చింది. బట్ స్టిల్ హెల్తీగానే తినాలి కాబట్టి కష్టపడుతూ తిన్నాము. బట్ కష్టపడుతూ కాదు, ఇష్టపడుతూ తినాలి. దానికి టైం పడుతుంది. స్టిల్ ట్రైయింగ్. సో, ఇలా చేశాం గాయ్స్. మొత్తానికి వచ్చింది ఈసారి. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. మా వీడియో కానీ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్.